పెళ్ళికి బయలుదేరి అందరూ కిందకి రావటంతో అక్కడ ఉన్న బాలు వాళ్ళ నానమ్మ "రండి పదండి ఇక టైం అవుతుంది కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో బాలు రావటం చూసి అక్కడ ఉన్న సత్యం "నువ్వు పెళ్ళికి రావనుకున్నానురా కానీ చాలా సంతోషంగా ఉంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం "నా చెల్లి పెళ్ళికి నేను రాకుండా ఎలా ఉండగలను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం "ఈ పెళ్లిలో ఎలాంటి గోల ఎలాంటి గొల్లు చేయను అని అంటేనే ఇక్కడికి రమ్మనండి" అని చెప్పేసి అయితే వాళ్ళ ఆయన్ని చూసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం "నేను ఎలాంటి గోల చేయను, ఎలాంటి గొల్లు చేయను. ఎందుకంటే మీరు ఇలా గోల చేసినా, గొల్లు చేసినా ఈ పెళ్లి ఆపరు కదా! అందుకే నా చెల్లి పెళ్లిని నేను చాలా సంబరంగానే చేస్తాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి అయితే చాలా సంతోషించి "చాలా థాంక్స్ అన్నయ్య" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం "ఈ పెళ్లికి ఎలాగైనా సరే చాలా ఆనందంగా జరుపుతాను. మీకు నా మాట ఇస్తున్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం చాలా కోపంగా బాలుని చూస్తూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. పదండి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? పదండి పెళ్ళికి టైం అవుతుంది కదా" అని చెప్పేసి అయితే బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వెళ్తూ ఉంటాడు. అది చూసిన మీనా మాత్రం "ఏంటి ఈయన ఇంత సంతోషంగా ఉన్నాడు" అని చెప్పేసి అయితే అనుమానంగా వాళ్ళ ఆయన్ని చూస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్